सरकारी मुलाजमीन बशमूल असातिज़ा तंजीमों के कायदीन का अहम इजलास आज TNGOs भवन नामपल्ली हैदराबाद में मुनक़िद हुआ, जिसमें सरकारी मुलाजमीन के हल तलब मसाइल की यकसुई के लिए जिद्दोजहद करने का अज़्म ज़ाहिर करते हुए सरकारी मुलाजमीन के मुख्तलिफ तंजीमों के कायदीन पर मुश्तमिल जॉइंट एक्शन कमेटी की तश्कील पर तबादला ख्याल किया गया। इस मौके पर जगदेश्वर रियासती सदर TNGOs ने मीडिया के नुमाइंदों से बातचीत करते हुए कहा कि अलहदा तेलंगाना रियासत की तश्कील के लिए जिद्दोजहद करने की खातिर उस वक्त JAC तश्कील दी गई थी, लेकिन आज सरकारी मुलाजमीन के जायज़ मसाइल को हल करने सरकार से जिद्दोजहद करने के लिए तमाम सरकारी मुलाजमीन तंजीमों के बशमूल असातिज़ा तंजीमों के कायदीन पर मुश्तमिल JAC तश्कील देने के लिए लाही अमल को खतियत दी गई है। जगदेश्वर ने कहा कि इंतखाबी मंशूर में PRC TA DA देने का वादा किया था, लेकिन हुकूमत कायम हुए 9 माह का अरसा गुजर चुका है। इसके बावजूद 4 DA बाकी हैं जो अब तक नहीं दिए गए। रियासती वज़ीर आला रेवंत रेड्डी से मुलाकात करने पर उन्होंने सरकारी मुलाजमीन के मसाइल हल करने का तयक़ुन दिया, लेकिन इस पर अमलावरी से कासिर है और अब चीफ मिनिस्टर से मुलाकात नामुमकिन बन गया है और हुकूमत हमारे मसाइल को हल करने में अदम दिलचस्पी का मुजाहरा कर रही है। उन्होंने कहा कि हुकूमत सिर्फ 1 तारीख को सरकारी मुलाजमीन को तनख्वाहें अदा करने का ढिंडोरा पीट रही है, लेकिन बाज़ महकमेजात के मुलाजमीन को तनख्वाहें 1 तारीख को नहीं मिल रही है। इस मौके पर JAC कायदीन ने आइंदा 15 दिन में लाही अमल को खतियत देकर जिद्दोजहद में तेज़ी लाने का अज़्म ज़ाहिर किया। మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ దేశంలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి DAలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ JACగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 DAలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ DA కూడా వచ్చే క్రమంలో మరి CPS అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా PRC మన ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి PRC ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా JACగా 10-15 రోజులలో మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి JACలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.